మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. బ్రేకింగ్ న్యూస్. నాగబాబు విషయంలో జనసేనాని సంచలన నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చే విషయంలో గతంలోనే కూటమిలో చర్చ జరిగింది. నాగబాబుకు ఆ మంత్రి మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాల గురించి, రాజ్యసభ ఎన్నికల గురించి, అలాగే నాగబాబుకు మంత్రి పదవి ఇచ్చే విషయం గురించి చర్చించామంటూ టీడీపీ అధికారిక లెటర్ హెడ్ పై చంద్రబాబు చేసిన ప్రకటన కూడా ఉంది. తర్వాత నాగబాబు మంత్రి పదవి విషయంలో పవన్ కళ్యాణ్ కూడా రియాక్ట్ అయ్యారు. నాగబాబు జనసేన పార్టీకి చాలా చేశారు కాబట్టి నాగబాబును మంత్రి మండలిలోకి తీసుకోవాలని అనుకుంటూ ఉన్నాము అని పవన్ కళ్యాణ్ అన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎమ్మెల్సీగా నాగబాబుని మండలికి పంపించి ఆ తర్వాత మంత్రి మండలిలోకి తీసుకోవాలని అనుకున్నారు. ఇప్పుడు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. రేపు మార్చి 10వ తారీఖున ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో 5 ఖాళీలు ఉన్నాయి. ఈ 5 ఖాళీలకు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలకు ఎన్నికలు జరగబోతున్నాయి. అందులో ఒక అభ్యర్థిగా నాగబాబు ఉంటారు. నాగబాబును ఎమ్మెల్సీగా మండలికి తీసుకుని అక్కడి నుంచి మంత్రి మండలిలోకి క్యాబినెట్లోకి తీసుకుంటామని అన్నారు. కానీ ఇప్పుడు నాగబాబుకు మంత్రి పదవి దక్కడం లేదు అని తెలుస్తోంది. నాగబాబుకు మంత్రి పదవి వద్దు అని పవన్ కళ్యాణ్ అనుకున్నట్టుగా తెలుస్తోంది. నాగబాబుకు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలి అని ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. మొదట్లో మంత్రివర్గంలోకి తీసుకోవాలని భావించారు పవన్ కళ్యాణ్, చంద్రబాబు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికల్లో నాగబాబును ఎమ్మెల్సీగా గెలిపించి ఆ తర్వాత మంత్రి మండలిలోకి తీసుకోవాలని అనుకున్నారు. అయితే నాగబాబుకు కార్పొరేషన్ పదవే బాగుంటుందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడినట్టుగా తెలుస్తోంది. కీలకమైన కార్పొరేషన్ పదవిలో నాగబాబును నియమించబోతున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే నాగబాబు మంత్రి పదవి గురించి అనౌన్స్ చేసిన తర్వాత ఎప్పుడెప్పుడు అని అందరూ అనుకుంటూ ఉన్నారు. మార్చి 10వ తారీఖున ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు జరగబోతున్నాయి 5 స్థానాలకు. అయితే అనూహ్యంగా పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయంతో నాగబాబును కార్పొరేషన్ చైర్మన్గా చేయబోతున్నట్టుగా తెలుస్తోంది. మంత్రి పదవిలోకి నాగబాబును తీసుకోవడం లేదు అని తెలుస్తోంది. ఈ విషయంపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియచేయండి. మా ప్రతినిధి రాజేష్ కూడా ఉన్నారు. రాజేష్తో మాట్లాడదాం. రాజేష్, నాగబాబును మంత్రి పదవిలోకి తీసుకోవాలి అని అనుకున్నారు. కేబినెట్ సమావేశంలో కూడా ఆ నిర్ణయాన్ని తీసుకున్నారు. అధికారిక లెటర్ హెడ్ పై ఈ విషయాన్ని అనౌన్స్ కూడా చేశారు. కానీ ఇప్పుడు ఎందుకు అనూహ్యంగా నాగబాబును కార్పొరేషన్ చైర్మన్గా చేయాలని అనుకుంటూ ఉన్నారు? మంత్రి మండలిలోకి ఎందుకు తీసుకోవద్దు అని అనుకుంటున్నారు? అంటే కొన్ని రాజకీయ ఈక్వేషన్ల కారణంగా ప్రస్తుతం నాగబాబుని పక్కకు పెట్టినట్టు తెలుస్తుంది. వాస్తవంగా 5 ఎమ్మెల్సీ స్థానాల్లో నాగబాబుకి దాదాపుగా ఖాయం అనుకున్నారు. దానికి ప్రధాన కారణం ఏంటంటే గత 3 నెలల ముందే అఫీషియల్ గా తెలుగుదేశం పార్టీ లెటర్ హెడ్ మీద కొంతమంది ఎమ్మెల్సీ పేర్లు పెడుతూ నాగబాబుని క్యాబినెట్ లో తీసుకోబోతున్నాము, ఎమ్మెల్సీని చేసి క్యాబినెట్ లో తీసుకోబోతున్నామంటూ అఫీషియల్ లెటర్ హెడ్ మీదే తెలుగుదేశం పార్టీ ప్రకటించింది. అప్పుడే అనుకున్నారు మార్చిలో ఖాళీ కాబోతున్నటువంటి 5 ఎమ్మెల్సీ స్థానాల్లో ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని నాగబాబు చేసి మంత్రి క్యాబినెట్ లోకి తీసుకుంటారని. అయితే ఎమ్మెల్సీ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా అదే అనుకున్నారు. ముఖ్యంగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 5 ఎమ్మెల్సీలో నాగబాబు ఒక ఎమ్మెల్సీ ఇవ్వబోతున్నారు, క్యాబినెట్ రాబోతున్నారు ఒక చర్చ జరిగింది. జనసేన పార్టీ నేతలో కూడా అదే చర్చ జరిగింది. కానీ అనూహ్యంగా నిన్న సాయంత్రం నుండి ఈక్వేషన్స్ అనేవి మారిపోయాయి. నిన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయం వెళ్ళినటువంటి చంద్రబాబు పార్టీ నేతలతో చర్చలు జరిపినట్టు తెలుస్తుంది. అంతకుముందు మొన్న 2 రోజుల ముందు పవన్ కళ్యాణ్ చంద్రబాబుతో అసెంబ్లీలో భేటీ అయ్యి మాట్లాడిన నేపథ్యంలోనే ఈ అంశం కొంత పక్కకు వెళ్ళినట్టు తెలుస్తుంది. నాగబాబుకి ఎమ్మెల్సీ అంశాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. ఆయన్ని రాజ్యసభకు లేదా ఏదైనా కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చే అవకాశం కనబడుతుంది. ఎందుకంటే కొంత విమర్శలు కూడా వస్తున్న నేపథ్యంలోనే కుటుంబ వారసత్వానికి సంబంధించిన వ్యవహారంలో కొంత విమర్శలు వస్తున్న నేపథ్యంలో ఆ అంశంలో పక్కన పెట్టారు. లేకపోతే ప్రస్తుతం సమీకరణ అంటే చాలా మంది ఆశావాహనులు తెలుగుదేశం పార్టీ నుంచి ఎక్కువ మంది ఎమ్మెల్సీ సీట్ ఆశిస్తున్నారు. దేవినేని ఉమా గాని, వగవీటి రాధా వర్మ, అదేవిధంగా మోపిదేవి వెంకటరమణ చాలా మంది ఆశావాహనులు ఉన్నారు. వాళ్ళని అడ్జస్ట్ చేయడంలో పాటుగా జనసేనకి ఇవ్వలేకపోవచ్చు అనే ఒక చర్చ జరుగుతుంది. అయితే నాగబాబు కాకుండా వేరే వాళ్ళకి జనసేన నుండి ఎమ్మెల్సీ ఇస్తారని తెలుస్తుంది. ఉదయ్ భాను గాని లేకపోతే వేరే వాళ్ళకి ఎవరికైనా ఇచ్చే అవకాశం ఉందని చర్చ జరుగుతుంది. కానీ నాగబాబుని ఇప్పుడు సడన్ గా ఆలోచన ఎందుకు పక్కన పెట్టారనే చర్చ అయితే పొలిటికల్ సర్కిల్లో నడుస్తున్నప్పటికీ దాని కారణాలు అయితే ఇంకా చెప్పలేదని చెప్పాలి. అయితే దీనికి సంబంధించినటువంటి వివరణ త్వరలోనే వచ్చే అవకాశం కనబడుతుంది. పవన్ కళ్యాణ్ మీడియాతో మాట్లాడిన సందర్భంగా ఇచ్చే అవకాశం అయితే కనబడుతుంది. ప్రస్తుతానికి అయితే నాగబాబుకి ఎమ్మెల్సీ సీటు దాదాపుగా లేనట్టే. రాజ్యసభ లేదా కార్పొరేషన్ చైర్మన్ అనే దానిపైన త్వరలోనే క్లారిటీ వస్తుంది. రోహిత్.
అంటే ఆల్రెడీ నిర్ణయం తీసేసుకున్నారా దీనిపైన? పవన్ కళ్యాణ్ ఈ రోజు ఏదైనా అనౌన్స్ చేసే అవకాశం ఉందా? అంటే పవన్ కళ్యాణ్ అఫీషియల్ గా అనౌన్స్ చేసే అవకాశం లేదు, ఎందుకంటే ఆయన పార్టీ అధ్యక్షుడు కాబట్టి అనౌన్స్ చేసే అవకాశం లేదు. అయితే ఐదుగురికి సంబంధించినటువంటి ఎమ్మెల్సీకి సంబంధించినటువంటి అంశంలో ఇంకా కసరత్తు అనేది కొనసాగుతుందనేది తెలుగుదేశం పార్టీ నుంచి వస్తున్న సమాచారం. పూర్తి స్థాయి ఇంకా నామినేషన్స్ కి వాటికి సమయం ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో కసరత్తు చేసి అనౌన్స్ చేసే అవకాశం కనబడుతుంది. కానీ దానికంటే ముందుగానే నాగబాబు వ్యవహారంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు మాట్లాడుకుని నాగబాబుని పక్కన పెట్టి వేరే వాళ్ళకి ఇవ్వాలనే నిర్ణయానికి వచ్చినట్టయితే తెలుస్తుంది రోహిత్. అయితే నిజానికి మరి నాగబాబు దీన్ని ఏ విధంగా తీసుకునే అవకాశం ఉంటుంది, లేదంటే జనసేన కేడర్ ఏ విధంగా తీసుకునే అవకాశం ఉంటుంది? నాగబాబు ముందు రాజ్యసభకు పంపిస్తామని అన్నారు, తర్వాత రాజ్యసభ కాదు మంత్రిమండలిలోకి తీసుకుందాం ఎమ్మెల్సీని చేస్తాననుకున్నారు, ఇప్పుడు మళ్ళీ కొంత తగ్గి కార్పొరేషన్ పదవి అంటూ ఉన్నారు. సో దీన్ని జనసేన కేడర్ ఎలా తీసుకునే అవకాశం ఉంది? అంటే పవన్ కళ్యాణే స్వయంగా అప్పుడు మీడియాతో చిట్చాట్ చేసిన సందర్భంగా నాగబాబుకి మంత్రి పదవి ఇస్తారని ప్రకటన వచ్చిందనే దానిపైన ఆయనే క్లారిటీ ఇచ్చారు. నాగబాబు సీటు త్యాగం చేశాడు. అనకాపల్లి అసెంబ్లీ పార్లమెంటు స్థానాన్ని ఆయన పనిచేశారు, ఆయన సీటు ఆశించారు. కానీ అక్కడ పొత్తులో భాగంగా సీటు త్యాగం చేయాల్సి వచ్చింది కాబట్టి మంత్రి పదవి ఇవ్వడం తప్పే ఉంది. ఆయన పార్టీ కోసం కష్టపడ్డాడు జనరల్ సెక్రటరీ అంటూ ఆయన పవన్ కళ్యాణ్ చిట్చాట్ సందర్భంగా చెప్పారు. కాబట్టి అప్పుడు మా అఫీషియల్ లెటర్ హెడ్ మీద, తెలుగుదేశం పార్టీ అఫీషియల్ లెటర్ హెడ్ మీద ఇచ్చినటువంటి పేరుకి ఆయన వివరణిస్తూ ఆ అంశాన్ని అయితే చెప్పారు. కానీ ఇప్పుడు పొలిటికల్ గా కొన్ని ఈక్వేషన్స్ మారడంతో ఇప్పుడు నాగబాబుని కొంత పక్కన పెట్టినట్టు తెలుస్తుంది. అయితే జనసేన పార్టీ నేతల్లో కూడా ఇప్పటి నుంచో నాగబాబు మంత్రి అవబోతున్న వాళ్ళు కూడా హోప్ గా ఉన్నారు. కానీ ఇప్పుడు అనూహ్యంగా పరిణామాలు మారడంతోనే పవన్ కళ్యాణ్ అంగీకారంతోనే ఇది జరిగిందనేది తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ చంద్రబాబు మాట్లాడుకుని ఇప్పుడు ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. అయితే నాగబాబు మాత్రం పెద్దగా అంటే పార్టీలో జనసేన పార్టీలో మిగిలిన నేతల అభిప్రాయం మేరకు పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారా, లేదంటే పవన్ కళ్యాణ్ సొంతంగానే ఈ నిర్ణయం తీసుకున్నారా, లేదంటే టీడీపీ జనసేన కలిసి కూర్చుని చర్చించుకున్న మీదట ఇలాంటి నిర్ణయం తీసుకున్నారనుకోవాలా? చంద్రబాబు పవన్ కళ్యాణ్ అయితే ఈ అంశం మీద ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి ఎమ్మెల్సీలు ఎవరిని పెట్టాలి ఏంటనే దానిపైన చర్చించుకున్న తర్వాతే ఈ నిర్ణయం అనేది బయటకు వచ్చింది. వాస్తవంగా 2 రోజుల ముందు వరకు కూడా అసలు నాగబాబుకి ఎమ్మెల్సీ లేదు అనే చర్చ ఎక్కడ లేదు. నిన్న సాయంత్రం నుండే ఈ అంశం బయటికి రావడంతో ఇప్పుడు అది వైరల్ గా మారిందని చెప్పాలి. దీని మీద ఆల్రెడీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు కూర్చుని మాట్లాడుకున్న తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది రోహిత్. ఒకవేళ కార్పొరేషన్ పదవి ఇస్తే ఏ కార్పొరేషన్ నాగబాబుకి ఇచ్చే అవకాశం ఉంటుంది? ఏ కార్పొరేషన్ చైర్మన్ గా నాగబాబుని చేసే అవకాశం ఉంటుంది? కార్పొరేషన్ సంబంధించి ఇంకా దాని మీద కూడా స్పష్టత రావాల్సి ఉంది. దాదాపు చాలా కార్పొరేషన్, కాపు కార్పొరేషన్ సంబంధించి కూడా నియామకం జరిగిపోయింది. ఆర్టీసీ చైర్మన్ నియామకం అయిపోయింది. ఏపీ ఐఐసి సంబంధించిన నియామకం, పెద్ద కార్పొరేషన్లకి చైర్మన్ నియామకం జరిగిపోయింది. కాబట్టి ఇంకా ఏమి బ్యాలెన్స్ ఉంటే దాంట్లో ఏదన్నా ఇవ్వాలనుకుంటే కనుక కార్పొరేషన్ మంచి చూసి బెటర్ చూసి నాగబాబుకి కేటాయించే అవకాశం ఉంది. రైట్ రాజేష్, నాగబాబు విషయంలో జనసేనాని ఒక కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఇప్పటి వరకు నాగబాబుని ఎమ్మెల్సీగా చేసి క్యాబినెట్లోకి తీసుకుంటారు అని జనసేన ఎదురు చూస్తూ ఉంది. ఈ విషయాన్ని గతంలో పవన్ కళ్యాణ్ కూడా వెల్లడించారు. టీడీపీ అధికారిక లెటర్ హెడ్ పై కూడా ఆ విషయాన్ని వెల్లడించింది. కానీ ఇప్పుడు అనూహ్యంగా పవన్ కళ్యాణ్ ఈ కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. నాగబాబును ఏదైనా ఒక కార్పొరేషన్కి చైర్మన్ చేయాలనుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే పార్టీలో కష్టపడిన మరొకరి ఎవరికైనా ఈ అవకాశాన్ని ఇవ్వాలి అని జనసేన భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.